నమస్కారం అందరికీ. ఇవాళ మనం ఎస్థెటిక్ బర్త్‌డే కార్డ్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఒకటేమో బర్త్‌డే కార్డ్ కోసం, ఇంకోటేమో బర్త్‌డే కార్డ్ ఎన్వలప్ కోసం. బర్త్‌డే కార్డ్ ఎన్వలప్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మీరు ఈ 2 వీడియోస్‌ని ఎండ్ వరకి చూడండి. ఎందుకంటే అప్పుడే కదా మీరు ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ మేకింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. ఈ వీడియోలో నేను బర్త్‌డే కార్డ్ మేకింగ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని రెక్టాంగులర్ షేప్‌లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పెన్సిల్ తీసుకొని నేను అవుట్‌లైన్ డిజైన్ డ్రా చేయడం స్టార్ట్ చేశాను. నేను సింపుల్ డిజైన్ చూస్ చేసుకున్నాను. ఎంత సింపుల్‌గా వేస్తే డిజైన్ మనకి అంత నీట్‌గా వస్తుంది. సింపుల్ అండ్ క్యూట్ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆర్ట్ పీస్‌కి ఫెవిస్టిల్ మోల్డిట్, ఫెవిస్టిల్ అక్రిలిక్ పెయింట్స్ ఆర్ ఎనీ అక్రిలిక్ పెయింట్స్ అండ్ ఒక ఫెవికాల్ కావాల్సి ఉంటుంది. ఈ ఆర్ట్‌ని నేను లిప్పన్ ఆర్ట్ స్టైల్‌లో వేశాను. కాకపోతే మిర్రర్స్ యాడ్ చేయలేదు. డిజైన్ ఇంకా బాగా కనిపించాలని ఇలా నేను తీగల్లాగా వేసుకున్నాను. ఇలా మనం రఫ్ స్కెచ్ వేసుకోవడం వల్ల ఆర్ట్ అనేది ఈజీగా అవుతుంది. ఫెవిస్టిల్ మోల్డిట్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం క్లేని మిక్స్ చేసుకుందాం. ఒకటేమో హార్డ్నర్, ఒకటేమో రెజిన్ అయితే ఉంటుంది. ఆ 2 మిక్స్ చేసుకుంటేనే మన క్లే ప్రిపేర్ అవుతుంది. ముందుగా నేను టాల్కమ్ పౌడర్‌ని వేసుకున్నాను. ఎందుకంటే క్లే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. నేను చేతులకు కూడా టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే క్లే చేతులకి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం క్లే మిక్స్ చేసుకుందాం. క్లే మొత్తం వైట్‌గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే క్లే మొత్తం నా హ్యాండ్స్‌కి స్టిక్ అయి ఉంది. ఎందుకంటే అప్పుడు నేను టాల్కమ్ పౌడర్ వాడలేదు. క్లే వాడేటప్పుడు మీరు కూడా ఇలాంటి టిప్ వాడండి. హ్యాండ్స్ నీట్‌గా ఉంటాయి. మంచిగా వైట్‌గా అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా అవ్వాలి లాస్ట్‌కి. ఇంకొక టిప్ ఏంటంటే మిక్స్ చేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ అలా పక్కకు పెట్టండి. అది మంచిగా సెటిల్ అవుతుంది. ఆర్ట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం క్లేని తీసుకుందాం. దాన్ని మనం స్ట్రింగ్ లాగా పొడవుగా చేయాలి. స్ట్రింగ్ లాగా పొడవుగా రావాలి అంటే మనం హ్యాండ్స్ యూస్ చేసి మనం చపాతీ ఎలా చేస్తామో అలా అనాలి. మనకి కావాల్సినంత లెంత్ అండ్ థిక్నెస్ వచ్చేదాకా అంటూనే ఉండాలి. విరిగిపోకుండా జాగ్రత్తగా అనాలి. స్ట్రింగ్ షేప్ వచ్చాక మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం అయిపోయాక ఫెవికాల్ తీసుకొని మన అవుట్లైన్ మీద వేసుకోవాలి. నేను మిగతా టూల్స్ ఏం వాడలేదు. ఒక నైఫ్ ఒకటి వాడాను ఆర్ట్ పీస్ చేయడానికి. అండ్ మిగతా టూల్స్ ఏం అవసరం లేదు కూడా. ఇలా మనం ఫెవికాల్ వేసుకున్నాక దానిపైన కట్ చేసుకున్న క్లే పార్ట్ని పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ని అన్ని ఫ్లవర్స్కి రిపీట్ చేయాలి. నేను కూడా ఈ ఆర్ట్ని ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి నాకు కూడా చాలా టైమే పట్టింది. టైం తీసుకున్నా సరే అవుట్కమ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా ఇలాంటి ఆర్ట్స్‌ని ట్రై చేయండి. చాలా ఫన్ ఉంటుంది, ఎక్సైటింగ్‌గా ఉంటుంది అండ్ క్రియేటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. యాక్చువల్లీ నాకు కూడా బోర్ కొడుతుంది. మనం ప్రాసెస్‌ని ఇంకొంచెం స్పీడప్ చేద్దాం. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఆర్ట్ మొత్తం ఎలా చేశానో చూసేయండి. సారీ మొత్తం అంటే మొత్తం కాదు. క్లే వర్క్ అంతా అయిపోయే వరకు. ఎన్ని వర్డ్స్ మాట్లాడినా కానీ నా వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం అయిపోవట్లేదు. పర్లేదులే, ఈ ప్రాసెస్ ఎండ్ వరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే బార్డర్స్ని స్ట్రింగ్స్ లాగా చేసిన క్లేని స్టిక్ చేసుకుంటున్నాను. నా ఆర్ట్ వర్క్ ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఒక ఫైనల్ టచ్ ఇవ్వడం కోసం క్లేని బాల్స్ లాగా చేసి కార్నర్స్లో అండ్ అక్కడక్కడ ర్యాండమ్గా పేస్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ మన క్లే వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫెవికాల్ డ్రై అయ్యాక పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఫస్ట్ మనం వైట్ కలర్ ఆర్ జెసో వేసుకుంటే కలర్స్ అనేది ఎలివేట్ అవుతుంది. నేను అలా చేయకుండా డైరెక్ట్ కలర్స్ వేసాను. అందుకే కొంచెం డల్గా ఉంది. అయినా సరే అవుట్కమ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్ మాత్రం వేసుకుంటున్నాను. సందులు ఉంది కాబట్టి పెయింట్ చేసుకోవడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇప్పుడు నేను వీడియోని స్లో చేసి చూపిస్తాను నేను ఎలా పెయింట్ చేశానో. కలర్స్ మనం ముందే సెలెక్ట్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది.
నేను ఈ బ్లూ కలర్ రావడానికి వైలెట్ అండ్ వైట్ కలర్ యూస్ చేశాను. ఇప్పుడు మనం బార్డర్స్ని పెయింట్ చేసుకుందాం. బార్డర్స్ మనకి మంచిగా కనిపించాలి అని నేను రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మెల్లమెల్లగా అప్లై చేసుకుంటా ఉండాలి. మనం చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి సో దట్ పెయింట్ అనేది మనకు నీట్గా వస్తుంది. బార్డర్స్ థిన్గా ఉన్నాయి కాబట్టి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఈ పెయింట్ చేయడానికి. ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెయింట్ చేసుకుందాం. నేను ఫ్లవర్స్ పెయింట్ చేయడానికి పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ముందుగానే మనం జెస్సో ఆర్ వైట్ పెయింట్ అప్లై చేస్తే పింక్ కలర్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుండే. బట్ నేను ఏం అప్లై చేయలేదు కాబట్టి కొంచెం డల్గా కనిపించినా కూడా ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంది. చూసేయండి. పింక్ కలర్ యాడ్ చేశాక కార్డ్కి మాత్రం చాలా అందం వచ్చింది. కలరింగ్ అయిపోయాక మీరే చూడండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. నేను ఈ ప్రాసెస్కి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేను. లెట్స్ స్పీడ్ అప్ ద ప్రాసెస్. ఎనీవేస్ మనం పెయింటింగ్ ఎండ్ వరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం సెంటర్స్ పెయింట్ చేసుకుందాం. సెంటర్స్ కోసం నేను ఎల్లో పెయింట్ అయితే తీసుకున్నాను. యూజువల్లీ ఫ్లవర్ సెంటర్స్ న్యాచురల్ ఫ్లవర్స్కి కూడా ఎల్లోనే ఉంటుంది అండ్ ఎల్లో కలర్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. అందుకే నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీగలు పెయింట్ చేసుకుందాం. వాటి కోసం నేను గ్రీన్ కలర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. లైట్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే మనకి లీఫ్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. మనం కేర్ఫుల్గా స్లోగా నీట్గా అప్లై చేసుకోవాలి. టైం పట్టినా పర్లేదు, రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంతటితో యాస్థెటిక్ పార్ట్ మాత్రం చాలా వరకు అయిపోయినట్టే. నెక్స్ట్ మనం టెక్స్ట్ రాయడం ఒకటి మిగిలిపోయింది. టెక్స్ట్ కోసం నేను వాయిలెట్ కలర్ మాత్రం చూస్ చేసుకున్నా. ఈ కార్డ్ని నేను మా సిస్టర్ కోసం ప్రిపేర్ చేశాను. తన బర్త్డే తొందరలోనే ఉంది. ఇలా హ్యాపీ బర్త్డే అని రాసుకొని కింద ఎవరికైతే మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ మెన్షన్ చేయండి. నేను మా సిస్టర్కి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. తన నేమ్ చందన, అందుకే నేను చందన అని రాశాను. చిన్న ఫ్లవర్స్ కూడా పెయింట్ చేశాను ఇంకా కొంచెం క్యూట్గా కనిపించాలి అని. అండ్ ఫైనల్గా నేను బార్డర్స్కి ఇట్లా ఎల్లో కలర్ తీసుకొని డాట్స్ పెట్టాను సో దట్ బార్డర్స్ కూడా చాలా ఎస్థెటిక్గా ఎలివేటింగ్గా కనిపించడానికి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెల్లగా ఒక్కొక్క డాట్ పెట్టాలి కాబట్టి టైం అయితే పట్టింది. డాట్స్ పెట్టడం అయిపోయాక ఫైనల్లీ ఇలా ఉంది. ఫర్ మోర్ క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్.